రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. గిరిజన రైతుల భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టే ఇందిరా సౌర గిరిజన వికాసం పథకాన్ని స్పీడ్ గా అమలు చేస్తోంది. ఈ పథకం కింద రైతులకు 6 లక్షల రూపాయల విలువైన సోలార్ పంపు సెట్లు, ప్యానెళ్లను 100% సబ్సిడీతో ప్రభుత్వం అందజేయనుంది. రాష్ట్రంలో గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. వారి భూములకు సాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన ఇందిరా సౌర గిరిజన వికాస్ పథకం అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే నాబార్డ్ సంస్థ నుంచి 600 కోట్ల రూపాయల రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు నాబార్డ్ సంస్థతో చర్చలు కూడా జరుపుతున్నారు. అయితే ఈ సంస్థ నుంచి ప్రభుత్వానికి రుణాలు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. మార్చి నెలలోపే నిధులను మంజూరు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో 600 కోట్ల రూపాయలు కేటాయించింది. వీటితో పాటు అనుకున్నట్టు నాబార్డ్ సంస్థ నుంచి కూడా ప్రభుత్వానికి నిధులు మంజూరు అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక నిధులు అందిన వెంటనే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను ప్రారంభించనుంది. అయితే ఈ స్కీమ్ కింద అటవీ హక్కుల పత్రాలు కలిగిన సుమారు 2.1 లక్షల మంది గిరిజన రైతుల ఆధీనంలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఒక్కో రైతుకు 6 లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు, ప్యానెళ్లను 100% సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. అయితే రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ గ్రిడ్ను అమ్మేందుకు అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. ఈ మిగులు గ్రిడ్ ద్వారా ప్రతి రైతు నెలకు సుమారు 3 నుంచి 5 వేల వరకు ఆదాయం పొందవచ్చని అంచనా వేసింది.